కానీ అలీ అన్న చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. అవునవును, చాలా బాగుంటుందమ్మా ఆయన క్యారెక్టర్. ఓకే. సో అన్న, ఇప్పుడు మీరు సోషల్ మీడియా లేని అప్పటి నుండి యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు. సో మీ స్క్రిప్ట్ సెలెక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా సోషల్ మీడియా? అంటే ఆడియన్స్కి ఇది నచ్చుతుందేమో నచ్చదేమో చూసింగ్లో, మీ స్క్రిప్ట్ చూసింగ్లో ఏముంటుందమ్మా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ కథ మీద ఏ కథ మీద కూడా ఉండదు. సినిమా అనేది ఒక కథ తీసుకొని చేస్తారు. ఈ కథని ఇలాగ అనుకుంటారు, ఈ పాత్రలు ఇలా బిహేవ్ చేస్తాయి. దానికి సోషల్ మీడియాకి అసలు సంబంధం లేదమ్మా. సోషల్ మీడియాలో జరిగేటటువంటి మంచి చెడుల మీద ఏమన్నా డిబేట్ జరుగుతుందేమో కానీ సినిమాలో, అంతే తప్ప ఏ సినిమా అయినా సరే సోషల్ మీడియా సినిమాకి కనెక్షన్ ఏంటంటే వీళ్ళు చేసిన ఈ సినిమాని అది ప్రమోట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం, అది సినిమాకి సోషల్ మీడియాకి ఉన్న సంబంధం. ఓకే. అట్లా ఈ పిల్లోడు మంచిగా మీకు సెట్ అయ్యింది అన్న. చాలా దూరం నాతో చాలా దూరం నడుస్తాడు వీడు. అంతే అంటారా? పెద్దయ్యే వరకు అప్పటికి ఇప్పటికి 90s దాంట్లోకి దీంట్లోకి పెద్దయ్యాడు. కొంచెం అట్లా కనపడుతున్నాడు, అంతేం లేడు. అయ్యో, ఊరికే అలా కనిపిస్తుంది కెమెరా. కాకపోతే యాక్టింగ్ లో ఇంకా రచ్చ చేసి చాలా రచ్చ చేస్తాడమ్మా వాడు. మాట వింటాడా? ఇననట్టు అనిపిస్తుంది నాకైతే ట్రైలర్ లో చూసి. సరే, అన్ని రేపు చూద్దాం సినిమాలో, థియేటర్ లో. నేను అంటుంది సినిమాలో కాదు, సెట్స్ లో అంటున్నాను. చాలా మంచి పిల్లగాడమ్మా, వెరీ నైస్ బాయ్, వెరీ మెచ్యూర్డ్, వెరీ గుడ్ మేనర్. తనకి చాలా గౌరవంగా పెద్దవాళ్ళని ట్రీట్ చేస్తాడు. వెరీ నైస్ బాయ్. ఓకే. బాగున్న ఆర్టిస్ట్ అమ్మా. ఓకే. చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు ఆ అబ్బాయి కూడా. సో లయ గారు, అప్పుడు ఆడియన్స్కి ఇప్పుడు ఆడియన్స్కి ఏదైనా చేంజ్ చూసారా మీరు? ఆడియన్స్ అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటారండి. అంటే డజంట్ మ్యాటర్ జనరేషన్ ఎంత మారినా కూడా ఐ థింక్ మంచి ఫిల్మ్ ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే మంచి ఫిల్మ్, మంచి కాన్సెప్ట్, మంచి నచ్చితే మాత్రం అది ఎవరిది ఏంటి ఏ లెవెల్ అని మనం చెప్పలేము కూడా. దే విల్ టేక్ ఇట్ టు ద మ్యాక్స్. సో అందుకని అది ఫస్ట్. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. సో ఇప్పుడు దాంట్లో పెద్ద మార్పు లేదు. సో మా సినిమాతో వస్తున్నాం, సో చూడాలి ఏం చేస్తారు. సో అప్పట్లో సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు ఇన్ని హిట్స్, ఇన్ని ఫ్లాప్స్ చూస్తున్నారు. సో ఇప్పుడు కూడా మీకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనే నర్వస్నెస్ ఉంటుందా? నాకైతే ఉంటుంది. నాకైతే ఫస్ట్ ఫిల్మ్కి ఏవైతే ఫీలింగ్ ఉంటుందో అదే ఉంటుంది. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ న్యూ. ఇది బికాజ్ ముందు ఆడేసింది కాబట్టి ఇప్పుడు ఇది దాన్ని పెట్టుకొని ఇది ఆడేస్తుంది అని చెప్పడానికి లేదు. ఇది న్యూ కంటెంట్. సో ఈ కంటెంట్ ఎలా నచ్చుతుందో మనకు తెలియదు కదా. సో మేము బిలీవ్ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు మేము బిలీవ్ చేస్తున్నాం ఇది డెఫినెట్గా నచ్చుతుంది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. తర్వాత రేపు ఆడియన్స్ చెప్తారు. పైసల కోసం ఎవరిని చంపినరు? సినిమా ట్రైలర్లో అన్న, ట్రైలర్లో మర్డర్ జరిగినట్టు రేపు March 6th నీకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయమ్మా. అంతే అంటారా? ఏ చిన్న విషయం కూడా ఏమీ చెప్పలేము. మీరు కూడా చెప్పరు సినిమా చూసినాక చూసే వాళ్ళకి. అదంతే. అంటే బాగుంటుంది చూడండి అని చెప్తాం అంతే. ఏంది కథ ఏంటంటే వద్దు నువ్వు పోయి చెప్పు. సరే, ఒక చిన్న లైన్ చెప్పండి మాకు. లైనా? సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసింది మీరు అది March 6వ తారీఖు అమ్మ థియేటర్లో. అంతే, చూడండి. సో